అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దఫా బడ్జెట్ 3,04,000 కోట్లకు పైచిల్కు అంచనా వ్యయంతో 25-26 సంబంధించి సమర్పించడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు మనతో, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ ఆర్పల్లి మోహన్ ఉన్నారు. మోహన్ గారు చెప్పండి, బడ్జెట్ పైన ఎట్లా ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు, మీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్షన్ ముందు కానీ శాసనసభలో కానీ ప్రకటించిన తీరుగానే మరి 6 గ్యారంటీలను అమలు చేస్తూనే అదనంగా అభివృద్ధి సంక్షేమాన్ని కూడగట్టుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా హాస్టల్లో ఇదివరకు ఇచ్చే మెనూ రేటును పెంచడం జరిగింది, హాస్టళ్ళ సంఖ్యను పెంచడం జరిగింది, వాటి స్థాయిని కూడా పెంచడం జరిగింది. 10వ తరగతి వరకు జరిగే పాఠశాలల్లో ఇంటర్మీడియట్ స్థాయిని కూడా పెంచడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం సంక్షేమం కొరకు కూడా బీసీ ఎస్సీలలో కూడా సంక్షేమంలో పెద్దపీట వేస్తూ ఉంది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ఉంది. అభివృద్ధిలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేదా పెన్షన్లు కావచ్చు, ఈ రకంగా అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో, రోడ్ల విషయంలో, ఇరిగేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. విద్యకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి 40,000 కోట్ల పైచిలకు కేటాయించడం జరిగింది. అందులో ఎస్సీలకు సంబంధించి ప్రతి అంశం అందులో కవర్ అవుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే వ్యక్తిగతంగా తీసుకునే రుణాలు కావచ్చు, సామూహికంగా తీసుకునే రుణాలు కావచ్చు, అదేవిధంగా మరి ఎస్సీల అభివృద్ధికి ఆకాంక్షించే విధంగానే ఈ బడ్జెట్ 40,000 కోట్లు ఉంది. రైట్. మీరు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే 6 గ్యారంటీలు అనేటువంటి ఒక పెట్ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైంది అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే కేవలం 15 మాసాల్లోనే అనుకున్న దానికంటే 3 అంతల అప్పులు చేసింది అని చెప్పేసి. రైట్. ఇప్పుడు అనుకున్న దానికన్నా 3 అంతల అప్పు ఎక్కువైందనే మాట వాస్తవం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ అంటున్నారు 1,50,000 కోట్లు అప్పు చేసిరు ఇప్పటి వరకు. కానీ శాసనసభలో డిప్యూటీ సీఎం గారు ఎంత అప్పు చేసిండు అనే మాట ప్రకటించిండు. వీళ్ళందరూ చెవులాల విన్నారు అక్కడ శాసనసభలో. బయటికి వచ్చి మాత్రం అప్పు ఎక్కువ చేసిండు అనే మాట మాట్లాడతారు. కాబట్టి అప్పు జరిగిన మాట వాస్తవం కాదు. ఒకటి, ఈ 6 గ్యారంటీలు అమలు చేసే విషయంలో అందరికీ తెలుసు, ప్రజలకు కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వము ఏదున్నా అంచనా వ్యయం, బడ్జెట్ అంటే ఏంటిది? అంచనా వ్యయంతోనే ఇస్తారు. ఉదాహరణకు బీజేపీ నాయకులు కూడా అంటూ ఉన్నారు, ఇందులో ఏం లేదు, వేస్ట్ ఈ బడ్జెట్ అనే మాట మాట్లాడుతారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటాను. నేను కేటీఆర్ గారిని సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా, మీరు ఆనాడు 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్ననాడు, మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ నాడు మీరు ఏ రకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు? సరే ఆలోచించమని కోరుతాను. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను చిందరవందర చేయటం కాదు. ప్రజలకు మంచి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలకు మంచి జరగకపోతే ఒక అంశం మీద ప్రతిపక్షంగా ఎత్తి చూపాలి. కానీ బడ్జెటే తప్పు ఉన్నదనే మాట తప్పు. కాబట్టి కేటీఆర్ గారు చెప్పేది కానీ బీజేపీలు చెప్పేది కానీ తప్పు. ఇది ప్రజా సంక్షేమము, అభివృద్ధి, అన్ని వర్గాల ఆకాంక్ష మేరకే ఈ యొక్క బడ్జెట్ ఉందనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను శాసనసభలో మరి కొంతకాలం పనిచేశాను కాబట్టి బడ్జెట్ విషయంలో ఈ ప్రభుత్వం ఆచితూచి పనిచేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, భట్టి విక్రమార్క గారు సమతుల్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి అటు అప్పులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.